in welcoming our beloved Honorable Minister for Education, Srimati P. Sabita Indra Reddy Garu, our beloved Special Chief Secretary, Madam Chitra Ramchandran Garu, DG CGG Rajendra Nimje Garu, and my colleague officers. Today we have gathered here to release the results of intermediate first and second year for 2020. మేడం గారు, ఈ ఎగ్జామ్స్ మేము చాలా కష్టాలతో పోయిన తర్వాత ఈ పూర్తి చేయించినాను. ప్రభుత్వం మొత్తం సపోర్ట్ మాకు ఉన్నది, మీ సపోర్ట్ ఉన్నది, సీఎం గారి సపోర్ట్ ఉన్నది. అందువలనే మేము ఈ ఎగ్జామ్ పూర్తిగా చేయడానికి సక్సెస్ఫుల్ అయిపోయినాను. తో ఈ రిజల్ట్స్ మీ శుభచేతుల ద్వారా రిలీజ్ కావాలని ఆహ్వానిస్తున్నాను. మేము ఈ ఎగ్జామ్స్ నడిపించినప్పుడు ఈ కోవిడ్-19 స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కూడా చాలా కష్టాలు చేస్తూ చాలా ప్రికాషన్ తీసుకుంటూ పూర్తి చేయించినాను. వాల్యుయేషన్ మొత్తం లాక్డౌన్ పీరియడ్లో జరిగింది. అప్పుడు కూడా మొత్తం ప్రికాషన్ తీసుకుంటూ చేయించినాను. మేడం, 25,000 ఇన్విజిలేటర్స్, 10 lakh నియర్లీ 10 lakh స్టూడెంట్స్, 15,000 మంది ఎగ్జామినర్స్తో పాటు ఎగ్జామ్ పూర్తి చేయించినాను. బై గాడ్స్ గ్రేస్ నాట్ ఎ సింగిల్ కేస్ ఆఫ్ కరోనా మాకు వచ్చింది, పిల్లలకి లేకుండా మా ఆఫీసర్స్కి. సో దేవుడికి నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐ నౌ రిక్వెస్ట్ మేడం చిత్రా రామచంద్రన్ గారు టు కైండ్లీ స్పీక్. Honorable Minister Srimati P. Sabita Indra Reddy Garu, Commissioner Intermediate Education, and all my colleagues from the Commissionerate of Intermediate Education as well as Intermediate Board. Madam, it is a privilege for us to invite you here today to inaugurate the Intermediate Public Examination results of 2020. The Commissionerate and the Board of Intermediate Education have taken tremendous trouble to conduct this exam, ma'am, and on behalf of the entire Education Department, I would like to express my gratitude to the Honorable Chief Minister as well as you for having given us sufficient support and guidance during these difficult times. With these few words, I would now request you to kindly declare the results and address the gathering after that. Thank you. Thank you very much, madam. I just wanted to inform everybody concerned that madam has already released the results. These results are available on these three websites: tsbie.cgg.gov.in. Second site is results.cgg.gov.in, and third one is examresults.ts.nic.in. ప్రతి ఒక్క లొకేషన్లో 7 సర్వర్స్ ఉన్నాయి, హ్యావింగ్ 800 Mbps కెపాసిటీ బ్యాండ్విడ్త్. సో ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. ఎవరైనా అందరు ఉంటే ఇప్పుడు నౌ దట్ ఆనరబుల్ మినిస్టర్ హ్యాస్ రిలీజ్ ద రిజల్ట్, దిస్ రిజల్ట్ విల్ బి సెంట్ బై అవర్ PRO టు ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ మేడం టు కైండ్లీ అడ్రస్. అందరికీ నమస్కారం. గౌరవ స్పెషల్ CS గారు చిత్ర రామచంద్రన్ గారు, మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు ఉమర్ జలీల్ గారు, అదేవిధంగా CGG DG గారు రాజేంద్ర గారు, అండ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో ఇంత టెన్షన్ ఉన్నా కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడం, దాంతో రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చాలా సంతోషం. అందులో మంచి ఉత్తీర్ణత సాధించున్నారు, అది కూడా గర్వకారణంగా ఉంది. వారికి పిల్లలకి కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా బాగా కష్టపడుతూ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు బాగా పనిచేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఉమర్ జలీల్ గారు జాయిన్ అయిన రోజే పిలిచి మరీ చెప్పడం జరిగింది,
లాస్ట్ టైం జరిగిన చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకూడదు ఇంటర్మీడియట్ బోర్డులో. ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేయండి, టైం కండక్ట్ చేయండి, అందులో రిజల్ట్స్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండొద్దు అనేది చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ March 4th నుండి మొదలుపెట్టిన ఎగ్జామ్స్ మొదలుపెట్టిన తర్వాత మనకి వైరస్ నుండి కొంచెం ఆ రోజు టెన్షన్ మొదలైంది. ఆ రోజు కూడా అధికారులందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు కరోనా వైరస్ బారిన పడకుండా అటు ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ డిపార్ట్మెంట్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా 10 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాసినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా భగవంతుడి దయ వల్ల బయటపడగలిగాం. దాంతోపాటు దాదాపుగా 1339 సెంటర్స్లలో 25,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఇన్విజిలేటర్స్. అందరు కూడా బాగా కష్టపడ్డారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, వాల్యుయేషన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కోవిడ్ లాక్డౌన్ ఉన్న సందర్భంలో కొంత ఇబ్బంది పడ్డాము. కానీ ముఖ్యమంత్రి గారు గట్టిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు రిజల్ట్స్ కోసం, కాబట్టి ఇమీడియట్గా మీరు మూగండి అని చెప్పడంతో ఆ రోజు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని లెక్చరర్స్ అందరు కూడా దాదాపుగా ఎక్స్పెక్ట్ చేయనంత మంది లెక్చరర్స్ కూడా వచ్చున్నారు వాల్యుయేషన్కి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను డిపార్ట్మెంట్ తరఫున. ఎందుకంటే ఆ రోజు వైరస్ మనం లాక్డౌన్ ఎవరి ఇంట్లో నుండి బయటికి రావద్దు అనుకుంటున్న సందర్భంలో కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 15,000 మంది వచ్చి ఈ వాల్యుయేషన్లో పాల్గొన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి సంబంధించిన జాగ్రత్తలు కూడా వాళ్ళు వాల్యుయేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి, మీకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని. దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నందుకు ముందు CGG DG గారు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ 1కి 2 సార్లైనా వెరిఫై చేయండి అనేది ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మీరు 2 టెక్నాలజీలు ఉపయోగించామని చెప్తా ఉన్నారు. ICR, OMR 2 టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు తప్పులు లేకుండా చూసుకోవడం జరిగింది. సో ఈ పరీక్ష నిర్వహణలో కానీ ఫలితాల వెల్లడిలో కానీ ఇటు సెక్రటరీ గారు జలీల్ గారు వాళ్ళ టీం అధికారులందరికీ, మీరు DG గారు CGG DG గారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఆ దిశగా నడిపించిన మా చిత్ర రామచంద్రన్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి దాదాపుగా 2,83,462 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే ఎగ్జామ్కి హాజరైన వారిలో దాదాపుగా 68.86% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంట్లో బాలికలే వాళ్ళ హవా చూపించడం అనేది సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. బాలికలు 75.15% సాధించారు. బాలురు అందులో బాయ్స్ అయితే 62.10% సాధించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉత్తీర్ణత సాధించడం ఇదే ప్రథమం అని నేను అనుకుంటున్న సందర్భంలో అధికారులు అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ రాలేదని చెప్పినారు. కాబట్టి మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైనా ముందంజలో ఉంటుంది, దాంట్లో ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చేటట్టు బాగా ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ కూడా అభినందిస్తా ఉన్నాను. అందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిపి ఒకేసారి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వెనకాల కూడా మీ అందరి కృషి ఉంది, అభినందనలు తెలియజేస్తూ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళ దాంట్లో 60.1% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంట్లో కూడా బాలికలు 67.47%, బాలురు 52.30. సో ఇవన్నీ కంపేర్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్కి ఒకసారి కంపారిజన్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎలా ఉంది అని ఒకసారి చూస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పోయిన సంవత్సరంలో 59.77% లాస్ట్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్లో, ఈ సంవత్సరం 60.01% రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో 65.01% ఉంటే ఈ సంవత్సరం 68.86% రావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ మరొకసారి. లాస్ట్ 5 years కూడా ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటా ఉంటే 5 yearsలో కూడా ఈ సంవత్సరము అత్యధికంగా రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ కూడా 5 years
ఇదే కదా. 2016లో 62.70% వస్తే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇవి. 2016-17లో 66.45% వస్తే 2017-18లో 67.25% రావడం జరిగింది. 2018-19లో 65.01%, ఈ సంవత్సరం అయితే 68.86% రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకా మంచి మార్కులు మిగతా వాటిలో కూడా సాధించాలని కోరుకుంటా ఉన్నాను. దీంట్లో డిస్ట్రిక్ట్ వారీగా చూస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్లో డిస్ట్రిక్ట్ వారీగా పర్సంటేజ్ తీస్తూ ఉన్నప్పుడు 76%తో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం చాలా చాలా సంతోషం. ఎప్పుడు బ్యాక్వర్డ్ అనగానే ఫస్ట్ అక్కడ నుండి తీసుకొని వస్తూ ఉంటాము, కానీ చదువుట్లో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వాళ్ళు సాధించడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా మేడ్చల్ డిస్ట్రిక్ట్ 75%తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వారికి కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో 75%తో మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ 71%తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వారందరూ కూడా కంగ్రాట్స్. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్లో నిలవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏ గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ నంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 1,67,942 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ మార్కులు సాధించారు, అంటే 75%కి పైగా మార్కులు సాధించిన వాళ్ళు. అదేవిధంగా 80,096 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించడం జరిగింది, అంటే 60 నుండి 70% మార్కులు వచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు. 27,423 మంది విద్యార్థులు సి గ్రేడ్ సాధించడం జరిగింది, వీరు 50 నుండి 60% మధ్యలో సాధించిన వాళ్ళు. అదేవిధంగా 8,406 మంది విద్యార్థులు డి గ్రేడ్ సాధించడం జరిగింది, అంటే 30 నుండి 50% వరకు సాధించిన వాళ్ళందరికీ కూడా. పాస్ అయిన విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకోండి, జీవితంలో మంచి విజయాలు సాధించాలని పిల్లలను మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. సరే, ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పినట్టు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా మార్కులతో కూడిన ఫలితాలను కూడా మీరు తీసుకోవచ్చు. వెబ్సైట్స్ మళ్ళీ సెక్రటరీ గారు అనౌన్స్ చేస్తారు మరొకసారి. అదేవిధంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా పరీక్ష ఫలితాలను కూడా ఈ వెబ్సైట్ నుండి పొందొచ్చు. తర్వాత మార్కుల లిస్ట్ ఏదైతే ఉందో అది 22nd నాటికి కళాశాలకు పంపడం జరుగుతూ ఉంది. ఒకవేళ దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఫలితాలపైన ఏదైనా డౌట్ ఉంటే, ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఆన్లైన్ ఫిర్యాదు చేయడానికి ఇక్కడ ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది, www.bigrs.telangana.gov.in. దానికి ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. మీరు ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా నిర్ణీత సమయంలో మీకు రెస్పాన్స్ కూడా రావడం జరుగుతుంది అని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడైనా కూడా పారదర్శకంగా వ్యవహరించేందుకు రీకౌంటింగ్ కూడా పెట్టడం జరిగింది, రీవెరిఫికేషన్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాం. ఎవరైనా తాము పొందిన మార్కుల పట్ల అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని మరొకసారి పిల్లల పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా జనరల్గా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళు ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు, సంతోషంతో పాటు నెక్స్ట్ ఏం తీసుకోవాలని ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళేమో కొంచెం డిప్రెస్లో పోతూ ఉంటారు. ఆ టైంలో ఎవరితో షేర్ చేసుకోవాలా, ఎవరితో చెప్పుకోవాలా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పలేని పరిస్థితి ఉంటారు. తల్లిదండ్రులు ఏమో కొంచెం గట్టిగా మందలిస్తూ ఉంటారు, ఎందుకు ఫెయిల్ అయినవి, ఏం ఫెయిల్ అయినా. ఆ టైంలో తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేని పరిస్థితులలో అట్లీస్ట్ ఇక్కడికి ఫోన్ చేయండి. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మీ ప్రతి జూనియర్ కాలేజ్లో కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మన దగ్గర మన బోర్డులో కూడా క్లినికల్ సైకలాజిస్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 7 మంది ఉన్నారు వీళ్ళు ఇక్కడ. వీళ్ళ నంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని మీరు కన్సల్ట్ చేయండి, తప్పకుండా మీకు ధైర్యాన్ని ఇస్తారు, మీకు తర్వాత ఏం చేయాలో చెప్తారు. మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడండి లేదా మీ పేరెంట్స్తో మాట్లాడండి అని కూడా మీకు అందరు తెలియజేస్తా ఉన్నాను. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ ఫోన్లను సంప్రదించి ఏదైనా సలహా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుండి ఏది కావాలని మీకు సలహా సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కూడా డిగ్రీ
ఆన్లైన్ది దోస్త్ ద్వారా కూడా డిగ్రీ ప్రవేశాలకు అవసరమైన సమాచారాన్ని కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ మెమోతో పాటు ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచి కాలేజీలలో జాయిన్ అయ్యి మంచి భవిష్యత్తు నిర్ణయించుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సీఎం గారు ఒకటే చెప్పిన్నారు, వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్స్ జరగొద్దన్నారు. మరొక్కసారి మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న అధికారులందరూ కూడా సెక్రటరీ గారితో పాటు అదేవిధంగా సిజిజి డీజీ గారు వాళ్ళ టీం అందరూ కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకొని 1-2 టెక్నాలజీలు ఉపయోగించి మరీ తప్పొచ్చిన మరీ వెరిఫై చేసుకొని ఒక్కొక్క పేపర్ని 2-3 సార్లు చెక్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆత్మస్థైర్యంతో ఉండండి. మీరు ఫెయిల్ అయింది ఒక సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి, జీవితం కాదు. మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఉంటుంది, బాగా చదవండి, బాగా రాయడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ మీ ముందు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కానీ ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన పిల్లలను ధైర్యం కోల్పోకుండా చూడాల్సిన సమయం ఇదే. దయచేసి ఈ సమయంలో మీ పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి, ఒత్తిడి తీసుకురావద్దండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి మోరల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. వాళ్ళకి సప్లిమెంటరీకి ప్రిపేర్ చేయించండి, వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళ వెన్నంటుండని తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తొందరలోనే సప్లిమెంటరీ డేట్ కూడా తప్పకుండా అధికారులు డిసైడ్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా గుడ్ లక్. తప్పకుండా మీ భవిష్యత్తులో మంచి కెరియర్ ఎన్నుకొని మీరు మంచి భవిష్యత్తు ఉండేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, టీం వర్క్ చేస్తున్నారు. మీకు అందరికీ మరొకసారి అభినందనలు. మీతో పాటు చిత్ర గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. I now request the Honorable Minister, Madam, to kindly release the CDs and the password. These CDs are being sent through mail to all our press friends from in print and electronic media. Thank you. Thank you, madam. All press friends may kindly note. Ji, madam. Ji. All press friends may kindly note that these CDs are being formally released here. These CDs and the information available here is being sent by our PRO through email to each of the print and electronic media friends. ఇప్పుడు నంబర్ 1 ఈ పాస్వర్డ్ పంపిస్తున్నా, అంటే ఈ పాస్వర్డ్ ద్వారా వారు దే కెన్ యాక్సెస్ దిస్ సిడి మేడం. Kindly hold this. This is the password. All of you may kindly note, the press friends may note, but I am sending it through email to all. PSBR, madam, आप read कीजिए. $BR2 at MD. $BR2 at MD. This is the password through which you can access the information in the CD. Thank you very much. మరొకసారి చెప్పండి. The students can download their results through the websites tsbie.cgg.gov.in, examresults.tsnic.in, and the third site is results.cgg.gov.in. I, on behalf of the staff and the Secretary, Board of Intermediate Education, and the Commissioner, Intermediate Education, pay
and convey my mountains of thanks to our guests, Honorable Minister P. Srimati P. Subita Indra Reddy Garu, and our special CS for the Government for Education, Chitra Ramchandran Garu, and Sri Rajendra Kumar Ninja, DG CG Garu, and INPR department, all the colleagues and the staff members. On behalf of all, I pay mountains of thanks to all of you for every time you have suggested us in conducting the examinations, valuation of the examination papers, and in processing of the results, and you have given a lot of time, and at every step you have encouraged us, and because of your encouragement, of you people, you guests, and by the government, we could able to publish the results in a successful way. Thanks a lot, madam. Thank you very much.